మేమైతే సంక్రాంతికి చెగోలు చేసుకుంటున్నాము. దానికోసము నీళ్ళను మరగబెట్టుకోవాలి. మరిగిన నీటిలో ఏమేమి వేసుకోవాలో మా అత్తయ్య చూపిస్తుంది. మరిగిన నీటిలో అయితే నువ్వులు వేసుకోవాలి. తర్వాత ఓమ వేసుకోవాలి. ఓమ వేసుకున్న తర్వాత అయితే జీలకర్ర వేసుకోవాలి. చూపిస్తుంది చూడండి మా అత్తయ్య. జీలకర్ర వేసిన తర్వాత అందులో తగినంత కారం పొడి వేసుకోవాలి. కారం పొడి మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. తర్వాత అయితే అందులో ఉప్పు వేస్తుంది. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ప్రాసెసింగ్ అయినట్టు. తర్వాత దాన్ని అయితే బాగా మరగబెట్టాలి. బాగా మరిగిన తర్వాత ఆ మరిగిన నీటిలో బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత అయితే కొంచెం ముద్దలు ముద్దలుగా అవుతుంది చూడండి. ఇలా ముద్దలుగా అయిన తర్వాత అయితే స్టవ్ మీద నుంచి కిందికి దించుకోవాలి. దించిన తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ దాన్ని ముద్దలు ముద్దలుగా కలుపుకోవాలి. చూడండి మా అత్తయ్య కలుపుతుంది. అలా మొత్తం కలిపి బాగా ముద్దగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మా అత్తయ్య అయితే ఇప్పుడు చెగోలు చేయడం కోసం కట్టెల పొయ్యిని ముట్టిస్తుంది చూడండి. కట్టెల పొయ్యి అయితే ముట్టిస్తుంది. ఇది ముట్టించిన తర్వాత దీనిపైన బాండి పెడుతుంది. బాండి పెట్టిన తర్వాత అందులో అయితే చెగోలు దేవుకోవడం కోసమని నూనె పోస్తుంది చూడండి. ఈ నూనె పోసిన తర్వాత నూనె బాగా వేడయ్యే వరకు అవ్వనివ్వాలి. వేడయ్యే లోపు మనమైతే చెగోలు చేసుకోవాలి. ఇదిగో చూడండి మా మమ్మీ అయితే వచ్చింది. మా మమ్మీ నేను చెగోలు చేస్తున్నాము. చెగోలు అయితే అయిపోవడానికి వచ్చాయి. ఇదిగో చూడండి ఇప్పుడైతే చెగోళ్ళు అయ్యాయి. ఇలా అయిన తర్వాత ఈ చెగోళ్ళను అయితే నూనెలో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా నూనెలో వేసుకున్న తర్వాత చెగోళ్ళను అయితే బాగా గోలనివ్వాలి. నూనె మాత్రం పైకి చిత్తకుండా మా అత్తయ్య అయితే మూత పెడుతుంది. తర్వాత చెగోలు గోలిన తర్వాత అయితే ఒక పుల్లతోని తీసుకోవాలి. అలా అన్నీ తీసి పక్కన పెట్టుకుంటే చెగోళ్ళు అయితే ఇదిగో పూర్తి అయిపోయాయి చూడండి. ఇప్పుడైతే మేము చేసిన నెక్స్ట్ పిండి వంటకం చూపిస్తాను చూడండి. నెక్స్ట్ అయితే గారెలు చేస్తున్నాము. గారెలు చేయడం అయితే టైం లేక వీడియో మొత్తం తీయలేదు, షార్ట్గా తీసాము చూడండి. ఇప్పుడైతే మా మరదలు గారెలు చేస్తుంది. గారెలు అయితే పీట మీద ఒత్తి పక్కన వేసింది ఇలా క్లాత్లో వేసిన గారెలను అయితే నూనెలో వేసి దేవుకోవాలి. దేవిన తర్వాత గారెలు అయితే రెడీ అయిపోతాయి చూడండి. ఇదిగో మా గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.